హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఎస్సీ వర్గీకరణ అంశం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చ. జాతీయ పార్టీలు ఇప్పటివరకు దానిపైన ఒక స్టాండ్ తీసుకోలేకపోయి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రాల నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అంశం రకరకాల రాజకీయ వివాదాలకు కూడా కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్తోంది. తెలంగాణ సర్కారు కోర్టు తీర్పు వచ్చిన రోజే ఇప్పుడే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్లో కూడా దీన్ని అమలు చేస్తామంటూ చెప్తూ వచ్చింది. సో ఇప్పటివరకు అమలు కాలేదు లాంటి ఆందోళన ఉంది. మరోవైపు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి విజ్ఞప్తులు తీసుకుంటుంది. సో ఎస్సీ వర్గీకరణ అంశం కేవలం మాదిగలకు సంబంధించిన చర్చగా మాత్రమే వస్తుంది. ఈ రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళ చర్చగా మాత్రమే వస్తుంది. కానీ ఎస్సీలలో 57 కులాలు ఉన్నాయి. కేవలం మాదిగలు మాత్రమే కొట్టుకుంటున్నారు, మాదిగలకు మాత్రమే వివాదం ఉంది, ఇలాంటి చర్చ ఉంది. వీళ్ళిద్దరి కొట్లాట అనాలా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు అనాలా, విభేదాలు అనాలా? వీటి మధ్య మిగతా దాదాపు 55 కులాలకు సంబంధించిన వాళ్ళ ప్రయోజనాల పరిస్థితి ఏంటి? ఆ 55 కులాలకు రావాల్సిన ఫలాలేంటి? వర్గీకరణకు ఈ 55 కులాలు మద్దతు తెలుపుతున్నాయా లేదా? ఒకవేళ వర్గీకరణ జరిగితే ఈ 55 కులాలు ఏ రకమైన వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాయి? ఒకవేళ వర్గీకరణ జరిగితే ఈ 55 కులాలు తమ జనాభా ఎంత, తమకు ఏ స్థాయిలో రిజర్వేషన్ ఫలాలు రావాలని కోరుకుంటున్నాయి? వీటికి సంబంధించి ఫైట్ చేస్తూ వస్తున్నారు భైరి వెంకటేష్ గారు. మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం అంతా పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎస్సీ వర్గీకరణ అవసరమా, చేయాలా, చేయొద్దనుకుంటున్నారా, చేయాలనుకుంటున్నారా? ఏంటి అసలు మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అందులో ఉమ్మడి ప్రయోజనాలలో బలహీన వర్గాలు ఉంటారు, బలమైన వర్గాలు ఉంటారు. వీరు సమానంగా ఆ ఫలాలను అందిపుచ్చుకోవాలంటే బలహీన వర్గాలు వెనుకబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ బలహీన ఉన్నటువంటి ఈ ఏదైతే కేటగిరీ ఉంటుందో వాళ్ళను మళ్ళీ సమాన స్థాయికి తీసుకుపోవాలంటే, అప్లిఫ్ట్ చేయాలంటే వాళ్ళకు కొంత పుషప్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకనే వాళ్ళను ప్రత్యేకంగా ఉంచి వాళ్ళకు మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు ముందుకు పోతారు. అదే వర్గీకరణ. సో దానికోసమే ఇందులో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలు ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఒక సపరేట్ కేటగిరీలో పెట్టాలనేదే ఎస్సీ వర్గీకరణ. కాబట్టి మాకు ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే లాభం జరుగుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. సో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే. ఎస్సీ వర్గీకరణ జరగడాన్ని పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది మాల సామాజిక వర్గం. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ పైన మీ కమెంట్ ఏంటి? ఇప్పుడు ఇందులో మాల సామాజిక వర్గం కానీ ఇంకెవరైనా కానీ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రపోర్షన్ ఎంత ఉందో, ఎవరి రేషియో ఎంత ఉన్నదో వాళ్ళ యొక్క వాటాను తీసుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో వాళ్ళ అభ్యంతరం పెట్టవలసినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఎవరి జనాభా ఎంత, ఎవరికి ఎంత దక్కవలసినటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిదే చర్చ. సో ఇంతకాలం ఏంటంటే ఒక వర్గము మాదిగ వర్గం ఎస్సీ వర్గీకరణ చేయాలని, రెండోది మాల వర్గం వర్గీకరణ చేయొద్దు అనేటువంటిది ఇది ఒక గొడవలాగా జరుగుకుంటూ 30 ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నది. సో ఇవాళ దళిత సామాజిక వర్గానికి కానీ మేధావులకు కానీ అసలు ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు కావాలంటున్నారు అనే దాని మీద స్పష్టత లేదు ఎవరికి కూడా, రెండు వైపులా. సో ఈ ఎస్సీ వర్గీకరణ కావాలనేటువంటి మాదిగ సామాజిక వర్గం ఏదైతుందో ఈ వర్గీకరణ చేస్తే ఇందులో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు అందేటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమున్నాయో వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు, చెప్పట్లేదు. సో మాల సామాజిక వర్గం అందరం ఉమ్మడిగా ఉంటేనే లాభం జరుగుతుందని అనుకున్నప్పుడు వెనుకబడినటువంటి కులాలకు సంబంధించి, వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇంతకాలం తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ సంబంధించినటువంటి నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉన్నత విద్యావంతులు కానీ వీళ్ళంతా ఈ వర్గాల కోసం ఏమన్నా చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా అనేటువంటిది మనం చూసుకోవాలి. అది చూడకుండా కావాలే వద్దు అని అనుకుంటే ఇప్పుడు ఈ రెండు కొట్లాట ఉమ్మడి దళితుల యొక్క ప్రయోజనాలను రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన పంచాయతీ అంతా ఏంటంటే గతంలో 2000 నుంచి 2004 మధ్యలో ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఏబిసిడి కేటగరైజేషన్ అని ఇక్కడ ఇది చేయడం జరిగింది. దీంట్లో ఏమైపోయిందంటే ఏ కేటగిరీలో ఒక 11 కమ్యూనిటీసు, ఈ బి కేటగిరీలో 18, సి కేటగిరీలో
24 డీలో 6 కులాలను చేర్చడం జరిగింది. టైం తీసుకున్న పర్వాలేదు, ఒకసారి చదివి వినిపిస్తారా? ఓకే, డెఫినెట్లీ. అయితే ఈ ఫస్ట్ కేటగిరీలో 1% ఇచ్చి ఏ కేటగిరీలో మనకి బావురి, తర్వాత దండాసి, పైడి, దొంబర, గాసి, హడ్డి, రెల్లి, ఈ పాకి, మోటి, ఈ సప్రు, పామిడి అనేటువంటి కమ్యూనిటీస్. సో మొత్తం రిజర్వేషన్ 15%లో వాళ్ళకి 1%. పాపులేషన్ ఎంత ఉంటుంది సార్ అది? సో ఈ పాపులేషన్ వచ్చే వరకల్లా ఈ మొత్తం 57 కమ్యూనిటీస్కు సంబంధించి ఇక్కడ మన మాల పాపులేషన్ ఎంత ఉంది, మాదిగ పాపులేషన్ ఎంత ఉంది, ఈ కమ్యూనిటీకి సంబంధించిన పాపులేషన్ ఐడియా ఉందా? ఉన్నది. 1%లో ఉన్నటువంటి వాళ్ళ పాపులేషన్ దాదాపుగా ఒక సుమారు ఒక 3 లక్షల వరకు ఉంటుంది. 3 లక్షల వరకు ఉంటుంది. సో దీంట్లో బి కేటగిరీలో ఉన్నటువంటి 7% రిజర్వేషన్లు ఏవైతున్నాయో వీళ్ళంతా కూడా ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా బి గ్రూప్ కమ్యూనిటీస్. కానీ ఇక్కడ ఏమన్నారంటే బిలో ఉన్నటువంటి మాదిగలు ఉంటారు, మాదిగలతో పాటు ఈ 18 కులాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు మాదిగలతో పాటు మొత్తం 18 కులాలు ఉంటాయి. ఇందులో బైండ్ల, బుడగజంగం, తర్వాత డక్కలి, చిందు, మాస్టిన్, అదేవిధంగా మోచి, ఈ కులాలలో అందరూ ఉంటారు ఈ బి కేటగిరీలో. అయితే ఈ గ్రూప్ బి అనేటువంటి చెప్పకుండా వీళ్ళు మాదిగ ఉపకులాలని పేరు పెట్టేసారు. ఓకే. సో వీళ్ళు మాదిగ ఉపకులాలు గారు, ఎవరికి ఉపకులాలు గారు, ఎవరి కమ్యూనిటీ యొక్క ఇక్కడ సీరియల్ నెంబర్ వాళ్ళకు ఉంటుంది. మొత్తం 59 షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీస్లో ఉంటుంది. ఇది పెట్టేసారు. ఇందులో బలమైనటువంటి కులం మాదిగ కులం, ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కులం, అన్నిట్లో చైతన్యవంతమైనటువంటి కమ్యూనిటీ. సో సి కేటగిరీలో మాల ఉంటుంది. దాంతోపాటు మిగతా 23 కులాలు ఉంటాయి. మొత్తం 24 కులాలు మాలతో పాటు 23 కులాలు ఉంటాయి. ఇందులో ఉన్న కమ్యూనిటీస్ను మాల ఉపకులాలని వీళ్ళు పేరు పెట్టిండు. సో ఇక్కడ మళ్ళా ఈ మాల మాదిగ పేర్లు వినబడతాయి, మిగిలిన కులాల యొక్క పేర్లు వినబడదు. వీళ్ళకున్న ప్రయోజనాలు ఏంటి అనేటువంటి చెప్పారు, దీని డేటా ఉండదు. సో ఈ డి కేటగిరీలో 6 కులాలు ఉన్నాయి. ఇందులో కొన్ని పూజారి వర్గాలు ఉంటాయి. అప్పుడు ఎట్లా డివైడ్ చేశారంటే ఇవంతా స్కావెంజర్ పని చేసేటువంటి కులాలు, ఈ వృత్తి పనులు చేసేటువంటివి, ఇవి తర్వాత సుంకరి, నీరట్ లాంటి పనులు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు పూజారి పనులు చేసేటువంటి వర్గం. సో ఇట్లా డివైడ్ చేశారు. కానీ ఇదంతా కూడా అన్సైంటిఫిక్ మెథడ్లో జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఇందులో మేజర్గా డామినేట్ చేసేటువంటి కులమే ఈ ప్రయోజనాలు తీసుకుంటుంది. కరెక్ట్ కదా, న్యాచురల్ కదా. అవును. 57లో ఒకళ్ళు మాలలే అందరూ తీసుకుంటున్నారు అన్నప్పుడు మాలలతో పాటు ఉన్న 28 కులాల్లో మళ్ళీ మాలకి ఎక్కువ పోతుంది అనేది అక్కడ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే విషయము ఈ 7% సి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది? 6%. ఇందులో ఈ 6%లో ఎక్కువ మాలలు తీసుకునే అవకాశం ఉంటుంది. మిగతా కులాలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా విద్యను అందుకునేటువంటి పరిస్థితి లేరు కాబట్టి వాళ్ళే మాలలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అప్పట్లో వచ్చిన వీళ్ళకు ఈ 2 కులాలకు వచ్చిన పంచాయతీ ఏంటంటే ఇందులో చదువుకోకపోతే ఇక్కడ మిగిలిపోయిన 1% బీకి వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇందులో లేనటువంటిది ఇందులో మిగిలిపోతే సికి వస్తుంది. సో రోస్టర్లు ఇందులో మిగిలే అవకాశం లేదు. ఇందులో మాదిగలు ఉన్నారు, మిగతా ఇది ఉన్నారు కాబట్టి. సో దీంట్లో ఏమైనా మిగిలిపోతే మళ్ళీ డీకి వస్తుంది. డీలో మళ్ళీ ఇందులో ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి ఇది మళ్ళీ ఆటోమేటిక్గా ఏకి వస్తుంది. అంటే ఇక్కడ ఏలో కానీ డీలో కానీ మిగిలిన పర్సంటేజ్ బీకి వస్తుంది. అంటే ఇక్కడ 7 ఉన్నది 9% అవుతుంది అనేటువంటిది మాలల యొక్క అబ్జెక్షన్. ఈ ఏబిసిడి చేయడం వల్ల మాదిగలకు 9% వస్తుంది, మాకు 6% వస్తుంది అని చెప్పేసి వర్గీకరణ చేయొద్దు అనేది వాళ్ళ యొక్క డిమాండ్. సో ఇది అప్పట్లో జరిగింది. అప్పటికి ఈ వర్గీకరణ విషయం కానీ ఇందులో అన్యాయం జరిగేటువంటి విషయం కానీ ఈ కులాలకు ఏవి తెలియదు, మిగిలిన 57 కులాలకు తెలియదు. వర్గీకరణ జరుగుతుంది ఏంటి మనకి తెలియదు. ఇప్పుడు మేము దీని మీద అంతా కూడా చైతన్యవంతమై మనకు జరుగుతున్న అన్యాయాలు ఏంటి వీటన్నిటి మీద మనం స్టడీ చేసాం. సో గతంలో ఈ పాపులేషన్ ఉన్నదా లేదా అనేటువంటి కాడ, అదేవిధంగా ఈ కులాల ఉనికినే ప్రశ్నించే విధంగా వీళ్ళ కనీసం కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే కాడ కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళందరికీ కూడా ఆర్డీఓ సర్టిఫికేట్ చేయవలసి వస్తుంది. మిగతా మాలమాదిగలకైతే ఎంఆర్ఓ ఇస్తే వీళ్ళకి ఆర్డీఓ ఇవ్వాలి. అవును, మిగతా 55 కులాలకి. అవును. ఎందుకు ఆర్డీఓ ఇవ్వాలి వాళ్ళకి?
అయితే వీళ్ళకు గతంలో సంచార జీవనం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కార్డు పరిధిలో పెట్టిండ్రు. సో అది ఏదైనా కానీ దళితులుగా గుర్తించాలన్నప్పుడు ఒకటే అధికారం ఉండాలి, అది ఏ అధికారైనా కానీ. ఇప్పుడు ఆర్డీఓ పరిధి అనేటువంటిది ఆయన జ్యూరిస్డిక్షన్ పెద్దగా ఉంటుంది. ఆయన దగ్గరికి ఈ చదువు లేనటువంటి చైతన్యం లేని కులాలు ఆ కార్యాలయం దగ్గర పోయి తిరిగి తెచ్చుకోవాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఒక్కొక్కరికి కనీసం ఒక 6 నెలలు 3 నెలలు పట్టేటువంటి పరిస్థితి. సో ఆ లోపల వాళ్ళకు రాబోయేటువంటి విద్యా అవకాశాలు దూరం అవుతున్నారు, సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారు. సో అన్నిట్లో కూడా వాళ్ళు బ్యాక్వర్డ్ అయిపోతున్నారు. దాని మీద ఏ ఒక్క మాలమాదిగ నాయకులు ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. మొత్తం ఈరోజు జనాభా తీసుకున్నట్టయితే ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేస్తాను. ఇప్పుడు 4 కమ్యూనిటీలకు సంబంధించిన ఈ రిజర్వేషన్ 15%ని షేర్ చేశారు కదా ఏబిసిడిగా, కేవలం వాళ్ళ సోషల్ స్టేటస్ని బేస్ చేసుకుని పంచిందా అది, లేకపోతే జనాభాని ప్రాతిపదికన పంచిందా? అప్పుడు జనాభా ప్రాతిపదికన తీసుకోలేదు, వాళ్ళ వృత్తులను ఆధారంగా చేసుకొని అప్పుడు తీసుకున్న వృత్తుల ఆధారంగా చేసుకున్నప్పుడు కేవలం 1% వాళ్ళకైనా ఎలా చెప్పగలరు, కేవలం 6% వాళ్ళకైనా ఎలా చెప్పగలరు? అది అప్పుడు ఇది ఎంత శాతం ఇవ్వాలనే దానికి ఒక ప్రాతిపదిక లేదు. అప్పుడు అది ఉండాలి కదా మరి. లేదు. అయితే ఇప్పుడు కోర్టు చెప్పింది ఏంటంటే, ఈ జనాభా లెక్కలు తీసుకున్నట్టయితే జనాభా ప్రపోర్షన్ ప్రకారం తీసుకుంటే మెజారిటీ ఏ కులం అవుతుందో అదే ఎక్కువ ఫలాలు పొందే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పారంటే, ఎవరు అన్ని రంగాల్లో ఫలాలు పొందలేకపోయినరు, ఆ పొందలేకపోయిన వాళ్ళని గుర్తించండి ఫస్ట్, అది చెప్పింది. సో ఇప్పుడు గతంలో ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ మాదిగలకు అన్యాయం జరుగుతుంది మాలల ద్వారా, కాబట్టి మాకు ఎక్కువ శాతం రావాలనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తూ కొట్లాడుతూ ఉన్నారు. సో మాలల ద్వారా మాదిగలకు అన్యాయం జరిగింది అనేటువంటిది ఎక్కడ లేదు. లేదు. ఇప్పుడు లేదు. విషయం ఏంటంటే 2000 నుంచి 2004 మధ్యలో ఇంప్లిమెంటేషన్ అయినటువంటి వర్గీకరణ వల్ల మళ్ళీ దీని మీద ఏదైతే ఇవి చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో దాన్ని అది కొట్టేసిన తర్వాత వర్గీకరణ మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఈ ఉషా మేరా కమిషన్ అనేది ఒకటి వేసారు. అక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పారు, అప్పుడు ఈ వర్గీకరణ జరిగిందంటూ ఎవరికి న్యాయం జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది అనేది స్పష్టంగా వాళ్ళు రిపోర్టు గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. దాంట్లో మాదిగ కులాలు 2 కూడా వాళ్ళ యొక్క జనాభా రేషియో కంటే ఎక్కువ బెనిఫిట్స్ తీసుకున్నారు. అవును, ఈ ఎక్కువ బెనిఫిట్స్ పొందినరు. మిగతా 57 కులాలు వాళ్ళు అసలుకు వాళ్ళ అడ్రస్ లేకుండా ఉన్నది. మాదిగ కాకుండా 57? అవును, మొత్తం 59 మన దగ్గర ఉన్నాయి. 59 మన దగ్గర ఉన్న కమ్యూనిటీస్. దీంట్లో ఉషా మెహ్రా కమిషన్ చెప్పింది ఈ 2 వర్గాలు వాళ్ళకి రావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నారు. 2 వర్గాలు మాదిగల ఆర్గ్యుమెంట్ మాలలకు ఎక్కువ పోతుంది, మాదిగలకు అన్యాయం జరుగుతుంది. అయితే వాళ్ళిద్దరి మధ్యలో తీసుకుంటే అప్పుడు మాలలు ఎక్కువ తీసుకున్నారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసలు వాస్తవానికి తీసుకుంటే అక్కడ ఉన్న ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని బేరీజ్ చేసుకుంటే ఆంధ్ర మాదిగలే ఎక్కువ తీసుకున్నారు. మళ్ళీ తెలంగాణ మాదిగలకు నష్టం జరిగింది. ఇప్పుడు ఇది ప్రాంతాల సమస్యగా ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పెద్దగా లేదు ఇప్పుడు మనకి ఈ సమస్య. ఇక్కడ వచ్చిన సమస్య ఏంది, 57 కులాలకు ఎంత బ్యాక్వర్డ్నెస్ ఉన్నది, వాళ్ళకున్న సమస్యలు ఏంది పరిష్కరించాలనేటువంటిదే ఇప్పుడు సమస్య. ఇప్పుడు ఆ 2 రాష్ట్రాలతో కొంతవరకు సమస్య తగ్గిపోయింది, సగం తగ్గిపోయింది. సో ఇప్పుడు ఆ ఉషా మేరా కమిషన్ అప్పుడు ఆ రకంగా చెప్పడం జరిగింది, ఈ 2 వర్గాలు మిగతా కులాల కంటే ఎక్కువ తీసుకున్నారు, మిగతా కులాలు అన్ని ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అయినరు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో లేరు, వాళ్ళకు ఏ బెనిఫిట్స్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఏవి దక్కలేదు. సో కాబట్టి వీళ్ళను వర్గీకరణ చేయాలి. వర్గీకరణ అనేటువంటిది మాదిగల సమస్య కాదు. 59 కులాలలో బ్యాక్వర్డ్ వాళ్ళు ఫార్వర్డ్ వాళ్ళతోటి డివైడ్ కావాలి. నిజానికి 59 కులాల్లో అప్పర్ కమ్యూనిటీస్గా కాస్త బలమైన కమ్యూనిటీస్గా ఉంది అవి 2. అవును, కానీ నష్టం జరుగుతుంది మిగతా వాళ్ళకు, కానీ ఫైట్ చేస్తుంది వాళ్ళిద్దరు. ఇది విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు వర్గీకరణ కోరుకుంటున్నది ఎవరి నుంచి అంటే మాదిగల నుంచి మిగతా కులాలు వర్గీకరణ కోరుకుంటున్నారు. కానీ ఇలా మాదిగల మధ్య వర్గీకరణ చేయమని ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు ఈ తీర్పులో కూడా మొన్న స్పష్టంగా చెప్పింది, వాళ్ళు ఎవరున్నారు ఈ కులాలన్నిట్లో కూడా
వాళ్ళని గుర్తించాలని చెప్పింది. వీళ్ళ గుర్తించాలన్నప్పుడు ఒక కరెక్ట్ ఎవిడెన్స్ ఉన్నటువంటి డేటా తీసుకోవాలని చెప్పింది. ఏదో గతంలో సెన్సస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ అని పెట్టేసుకొని పోదురు. అందులో కొంత మాలామాదిగా డేటా కూడా కొంత తీసుకున్నారు, కానీ మిగతా కులాల డేటా రాలేకపోయింది. అప్పటికి ఈ కులాలు చైతన్యం కాలేకపోవడం, మేము జనాభా లెక్కల్లో ఎంటర్ కావాలనేటువంటిది చేసుకోకపోవడం, కుల ధృవీకరణ పత్రాల సమస్య, ఇవన్నీ కూడా సమస్యలు బాగా ఉండే. అందుకనే కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు ఎవరైతే అందుకోలేనటువంటి ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత చేయండి. సో వీళ్ళను ఒక గ్రూప్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోటా విత్ ఇన్ ఎస్సీ కోటా, ఎస్సీలలో మళ్ళా గ్రూప్ బేస్డ్ చేసి వీళ్ళందరిని ఐడెంటిఫై చేయాలి. ఎట్లా ఒక క్వాంటిఫైబుల్ డేటా, ఏదో మామూలుగా కాకుండా తర్వాత ఎంపెరికల్ డేటా అండ్ డెమాన్స్ట్రబుల్ డేటా తీసుకోవాలని చెప్పింది. సో అంటే ప్రస్తుతం వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ పరంగా ఎట్లా ఉన్నది, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళకు నివాస స్థలం ఉన్నదా లేదా, పొలిటికల్గా ఏమన్నా ఎంపవర్ అయిందా కాలేదా, వీటన్నిటిని మళ్ళా ప్రజెంట్ డేటా కలెక్టెడ్ చేయాలి. ఇప్పుడు ఏమన్నా 2011 డేటా తీసుకుంటామని చెప్పేసి అన్నారు. దానివల్ల కూడా మళ్ళీ మాకే నష్టం జరుగుతుంది. 13 ఏళ్ల క్రితం అప్పటి డేటాకి ఇప్పటికి సంబంధం ఏడు ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రం మనకి ఏర్పడ్డది, మన ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు 2014లో కూడా ఇటువంటిది ఒక సర్వే చేసిర్రు. మొన్న ఈ ప్రభుత్వం ఎట్లయితే చేసిర్రో సమగ్ర కుటుంబ సర్వే అని కూడా చేసిర్రు. అందులో కొంత డేటా మనకు రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే అది ఒక మనకు సెన్సెస్ అనేటువంటిది సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి స్టేట్ అనేది దాన్ని కన్సిడర్ తీసుకోరని చెప్పేసి ఉన్నది. సో వాళ్ళు ఒక సర్వే అయితే చేసిర్రు. ఆ సర్వే దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే వాళ్ళ స్టేటస్ ఎట్లా ఉన్నదో తెలుసుకోవడానికి మనకు వస్తుంది. గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ స్టేటస్ ఎట్లా ఉన్నదంటే గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. గతంలో చేసినటువంటి 2014లో ఏదైతే కేసీఆర్ చేసినటువంటి సర్వే కూడా సమగ్ర సర్వే కూడా చేసిర్రు. దాని ప్రకారంగా కూడా అప్పుడు ఈ 57 కులాలది డేటా తీసుకుంటే మాదిగలది 34 లక్షలు ఉన్నారు. తర్వాత అంటే 9.45% ఉన్నారు. తర్వాత మాలాలు 14 lakhs, 14 లక్షల తక్కువ. అవును, 14 లక్షల 35,000 చిల్లర మాలలు ఉన్నారు, 3.89%. తీసుకున్నాం మన అవును. ఇంకా మరి మా అంచనా ప్రకారం మేమైతే కొంత డేటా సేకరించడం జరిగింది. 34 లక్షలు 14 లక్షలు అంత వేరియేషన్ ఉన్నది. మిగిలిన 57 కులాలది 15 లక్షల దాకా ఉన్నారు. కానీ ఈ డేటా ఏదైతే మనం అనుకుంటున్నామో కన్సిడర్ లేదు కాబట్టి అది బయటకు తీసుకోవడం లేదు. అంటే దాదాపు ఒక 4% ఇవాళ సబ్ కాస్ట్ అనేటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ కులాల జనాభా ఉన్నది. కానీ ఇలా ఆ జనాభాను బయటకు రానియకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఎంతసేపు ఈ 2 కులాల పంచాయతీగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ జనాభా ప్రకారం మీరు చూస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది వీళ్ళకి, ఎవరికి? ఎంబీసీలకు, సారీ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కాస్ట్లకు ఇప్పుడు దాదాపు 4.5% ఉన్నారు. ఇక్కడ 15లో 4.5% రావాలి మీకు. అవును. అప్పుడు మాలలకు ఎంత పోతుంది? సో 3%, 3.89 అంటే 4% మాలలు ఉన్నారు. ఓకే, టోటల్ స్టేట్ పాపులేషన్లో నేను చెప్పేది వీళ్ళు. బట్ ఎస్సీ రిజర్వేషన్లో 15% కదా, 15%లో ఎంత వస్తుంది అప్పుడు యాజ్ పర్ దిస్ డేటా? దీని డేటా ప్రకారంగా 15% సరిపోదు, పెంచాలి. జనాభా ప్రకారం ఉండాలి కదా, జనాభా ఉంటే అంత ఉంటుంది, పెంచాలి. అందుకనే ఇప్పుడు దాదాపు 1950లో సెట్ చేసినటువంటి 15% ప్రెసిడెంషియల్ ఆర్డర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 70 సంవత్సరాలలో దీని యొక్క పర్సంటేజ్ పెంచలేకపోయారు. దీని మీద ఎవరు డిమాండ్ చేస్తలేరు. ఇప్పుడు ఈ రేషియో కనుక పెంచినట్లయితే అన్ని కులాలకు సఫిషియెంట్గా అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 25% పాపులేషన్ ఉంటుంది ఎస్సీల జనాభా ఈ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ. సో దానికోసం ప్రయత్నం చేయకుండా మనము ఈ ఉన్న 15% ఎట్లా పంచాలనేటువంటిదే ఉన్నది. ఇక్కడ కూడా ఒక కోర్టు చెప్పింది ఏంటంటే, సరే ఈ 15% ఇన్నేళ్ళుగా వాడుకుంటా ఉన్నారు, ఇందులో ఎవరెక్కువ వాడుకున్నారు, వాడుకోనలో పరిస్థితి ఏంది, 1950 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన ఉద్యోగాలు ఎన్ని బ్యాక్లాగ్ అయినాయి, ఇప్పుడు మరి అవి వాటి పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? రోస్టర్ ఉండకూడదు, మా ఉద్యోగాలు
బుక్ అయినా కాకపోయినా అది ఫిల్ అయినా కాకపోయినా మాకు మాత్రమే ఉంచాలి. మళ్ళీ మా వాళ్ళతోటే ఫిల్ చేయించాలి. మేము చెప్పేది ఒకటే, ఈ రెండు కమ్యూనిటీ బలమైన కమ్యూనిటీస్ తోటి ఇవి పోటీ పడలేవు. సపరేట్ కేటగరైజేషన్ జరగాలి. ఈ 57 కులాలకు సపరేట్ గ్రూప్ ఉండాలి. ఓకే. సో ఈ గతంలో ఇప్పుడు మనం చూసినట్టుగా మాలమాదిగ కులాల గ్రూపుల్లో ఈ కులాలు ఉంటే ప్రయోజనం పొందలేవు. వాళ్ళని మాల సపరేట్గా ఒకటి పెట్టి బీనో సీనో పెట్టేసి మాదిగా సపరేట్గా పెట్టి బీనో సీనో పెట్టి మిగతా కులాలన్నింటినీ క్లాసిఫికేషన్ చేయాలి. మిగతా కులాలన్నిటి కూడా ఒక గ్రూప్గా చేసినట్టయితే ఇవన్నీ కూడా వెనుకబడ్డే కులాలే కాబట్టి అందులో పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మేము ఇంకోటి కమిషన్ 1 Man కమిషన్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది మా రిప్రజెంటేషన్లో. ఈ 57 కులాలు కూడా అవసరమైతే 2 గ్రూపులు చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇంకెవరైనా కొంచెం బెటర్ ఉన్నారంట మళ్ళీ ఇందులో పంచాయతీ రాకుండా దీన్ని ఇట్లా గ్రూప్గా చేసి ఉన్న 15%లో 7% రిజర్వేషన్లు ఈ కులాలకు ఇవ్వండి అని మేము కోరడం జరిగింది. 50% పాపులేషన్ ఉందా? అవును, 50% పాపులేషన్. ఇప్పుడు ఇలా 9% మనకు మాదిగలు ఉంటే దాంట్లో 4.5% ఉన్నట్టే కదా మిగతా సబ్ కాస్ట్లు. ఓహో, వాళ్ళందరూ కలిపి ఆ పర్సెంటేజా? అవును, ఓకే, అన్ని కులాలు కలిపి. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే 1 Man కమిషన్ ఏర్పాటు చేసింది బేస్డ్ ఆన్ దిస్ జడ్జిమెంట్. సో ఈ జడ్జిమెంట్లో ఉన్నది అమలు చేయడానికే ఇప్పుడు అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. ఇలా కృష్ణమాదిగ లాంటి వారు కానీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ మిగతా మాలా నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ జడ్జిమెంట్ను ఇంప్లిమెంట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేటువంటిది మనం వాళ్ళని తెలుసుకోవాలి. ఎందుకు చేయమని అడుగుతుందిగా మా ఎంఆర్పిఎస్. మీరు చేయమని అన్నప్పుడు ఇందులో ఏమున్నది అనే దాని మీద చర్చ జరగాలి. ఇందులో ఏమని చెప్పింది, ఇప్పుడు ఏంది రాష్ట్రాలు చేసుకోవాలని అన్నది. రాష్ట్రాలు ఒక్కటే చేసుకోమని అనలేదు. ఇక్కడ స్టేట్ మీన్స్ నేషన్ మొత్తం అంతా కూడా దీన్ని పాటించాలని చెప్పింది. ఇలా రాష్ట్రాలు ఒక్కటే చేసుకోవు, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఒక రాష్ట్రంలోనే ఉండేవి, కేంద్రంలో కూడా ఉంటాయి. కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు మరి రాష్ట్రం వర్గీకరణ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? సో అందులో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా మనకు వాటా ఉంటుంది కదా. అందులో దాదాపు ఎయిమ్స్ లాంటి సంస్థలు ఉన్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి క్లాస్ 1 ఉద్యోగాలు ఉన్నాయి, ఐఐటీస్ ఉంటాయి. వీటిలో కూడా వర్గీకరణ జరగాలి కదా. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే కేంద్రం కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి రాష్ట్రాలకు. రిలీజ్ చేస్తే అప్పుడు రాష్ట్రాలు దాన్ని పాటించే అవకాశం ఉంటుంది. లేదా ఈ రాష్ట్రాలలోనే పంచాయతీ పెట్టుకొని వీళ్ళు తయారు చేసిన గైడెన్స్ కేంద్రం అయితే పాటించే అవకాశం ఉండదు కదా. సాధ్యం కూడా కాదు, నేషనల్ పర్సెప్షన్ వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది. సో ఇది చేయాలంటే ముఖ్యంగా ఏంటంటే ఈ డాటా కలెక్ట్ చేయాలి. ఈ డాటా కలెక్ట్ చేయాలంటే రాష్ట్రం చేసే అవకాశం లేదు కాబట్టి కేంద్రమే చేయాలి. కేంద్రం చేయాలంటే వెంటనే సెన్సస్ చేయాలి. సెన్సస్ ఇప్పటి వరకు జరగలేదు. సో ఇప్పుడు ఈ 2025లోనైనా సెన్సస్ చేసి దాని యొక్క ఈ ఎంపరికల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి దానికి గైడ్ లైన్స్ రూపొందిస్తే అది వర్గీకరణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదా ఆగమాగము ఏదో ఇప్పుడు అన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ కోరినట్టుగా చేస్తే మళ్ళీ అది కోర్టు ముందుకు అక్కడ నిలబడేటువంటి అవకాశం లేదు. మళ్ళీ కొట్టుడు పోయిన తర్వాత వర్గీకరణ ఇది మళ్ళా ఇంకొక వర్గం దీన్ని కొట్టేయించింది అనేటువంటి మళ్ళీ ఇంకొక పోరాటం చేసి ఇది ఎప్పుడు రావణ కష్టంలాగా ఎస్సీ వర్గీకరణ సమస్యను ఇట్లనే పెట్టుకోవాలనేటువంటిది ఉద్దేశం. నిజంగా చిత్తశుద్ధి రాజకీయ పార్టీలకు ఉండాలి, ఈ దళిత నాయకులకు అందరికి కూడా ఉండాలి. లేదా చిత్తశుద్ధి ఉన్నాక ఇప్పుడు 1 Man కమిషన్ వేసిండ్రు. ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ అన్ని వర్గాలు కూడా కూర్చుండి, ఇలా 57 కులాల నాయకులు కానీ లేదా మాదిగా అండ్ మాల నాయకులు కూర్చుండి కమిషన్ తోటి చర్చించి ఎట్లా చేస్తుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక సజెషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది కదా. అదేవిధంగా ఇలా ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి పోరాటానికి ప్రధానమంత్రి మద్దతు ఉన్నది, ఇలా కేంద్రము చేయడానికి సిద్ధంగా ఉన్నది, మరి రాష్ట్రం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు అన్ని మద్దతు ఇచ్చినాయి, కోర్టు కూడా చేయమని చెప్పింది. ఇంకా అడ్డుకునేది ఎవరు ఇక్కడ? మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కేంద్రాన్ని ఒప్పించేటువంటి బాధ్యత కూడా కృష్ణమాదిగ లాంటి వారు తీసుకోవాలి కదా. తీసుకొని సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఎక్కడ కూడా మళ్ళా కోర్టు మెట్లెక్కకుండా చేసేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. అది పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. అంతేగాని ఇలా మాలలు అడ్డుకుంటున్నారు అంటే ఇక్కడ మళ్ళీ ఏదో ఒక పొరపాటు చేసి ఇది మళ్ళా కొట్టుడు పోయేటట్టు చేస్తే ఇది మళ్ళీ మొదటికి వచ్చేటువంటి అంశం. సో మందకృష్ణ గారు ఫైట్ చేయాల్సింది మాలలపైన ఇంకొకరిపైన కాదు, కేంద్రం మీకు దగ్గరగా ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవ్వాలి, సెన్సెస్ చేయించాలి, దాని ప్రకారం రిజర్వేషన్ చేయించాలి. డిమాండ్. ఎస్, దీన్ని ఇదొకటి అంశం, ప్రధానమైనటువంటి అంశం. అది చేయాలి, మాకు వర్గీకరణ కావాలి అని అనుకున్నప్పుడు
ఇక ఆ వర్గీకరణ చేస్తే ఎట్లా చేయాలనేటువంటిది కేంద్రం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పింది. ఇందులో బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించండి అని చెప్పింది. ఆ గుర్తించినప్పుడు ఇందులో ఇంకొకటి ఏంటంటే కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి మనం వర్గీకరణ చేయవలసి వస్తుంది. ఎట్లా అంటే ఈ ఎవరిని ఎట్లా గుర్తించాలా, వీళ్ళను మార్జినలైజ్డ్ ఉన్నటువంటి అదేవిధంగా డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ వాళ్ళను ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళ ఎకనామిక్ స్టాటస్ ఎట్లా ఉన్నది, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ స్టాటస్ ఎట్లా ఉన్నది, తర్వాత వాళ్ళ యొక్క ఇది ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో ఆ యజమాని, ఆ ఇంటికి సంబంధించిన ఆయన యొక్క ఎడ్యుకేషన్ స్టాటస్ ఏంటి, పొలిటికల్ స్టాటస్ ఏంటిది, ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళను బ్యాక్వర్డ్ అయిన వాళ్ళని గుర్తించాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్. వాళ్ళు చెప్పింది ఏంది, పలానా కమ్యూనిటీ అని చెప్పలే, ఆడ మొత్తం దళితులలో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్ళను ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పింది. సో ఇలా మాలలు లేదు మాదిగలకి ఇంత 12% ఇవ్వాలని ఎక్కడ చెప్పలే. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మాకు 12% కావాలని అంటే, ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం అయితే అది కుదరని పని. సో కాబట్టి ఇలా జనాభా అనేటువంటిది అక్కడ అంశం కాదు, బ్యాక్వర్డ్నెస్ ఎవరు ఉన్నటువంటిది అనేటువంటిది ఇంపార్టెంట్. సో వాళ్ళను గుర్తించాలి. సో దానికోసం మరి మన దళిత నాయకులు సిద్ధమా, సో ఇది గుర్తుంచుకోవాలి. కానీ మందకృష్ణ మాదిగ గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా మాల నాయకత్వం ఆపుతోంది, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అని చెప్తున్నారు. ఇక్కడ మొన్న ఒక మీరు సెన్సెస్ చేయాలి, వర్గీకరణ ఇంకేదో చేయాలి, ఇంకేదో టైం పడుతుండొచ్చు. బట్ ఇన్స్టెంట్గా అయితే గతంలో నడిచింది కదా, గతంలో వర్గీకరణ జరిగింది కదా, ఆ ప్రాసెస్లో చేయండి. ఆ తర్వాత మనం సవరణలు చేసుకోవచ్చు, ఆ తర్వాత మార్పులు చేయొచ్చు. ఇన్స్టెంట్గా అయితే చేయాలి కదా, ఆలస్యం చేసుకుంటే వెళ్తే నష్టం కదా అనేది. ఇప్పుడు 30 సంవత్సరాల కాలంలో కూడా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కేసు విషయంలో ఈరోజు అందరూ ఇంప్లీట్ కావడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు కానీ మిగతా బాల సంఘాలు కానీ మేము కూడా దాంట్లో ఇంప్లీట్ కావడం జరిగింది. సో 30 ఏళ్ళుగా మనం ఆగినాం. ఇంకొక 6 నెలలు అవుతుందో ఏడాది పడుతుంటుందో శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం మనం పనిచేయాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు చేసేయండి అని అంటే ఇందులో ఉన్నటువంటి ఈ గతంలో జరిగిన ABCD వర్గీకరణ ఏదైతే ఉన్నదో దీని ప్రకారం చేస్తే మళ్ళా ఇందులో మాదిగలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. మాదిగలకు కూడా నష్టమే, మాలలకు కూడా నష్టమే దీంతో. ఎందుకంటే ఈ రెండు ఏదైతే ఈ దళిత వర్గాలలో మెజారిటీ కులాలలో ఎవరు ఎక్కువ ఫలాలు పొంది ఉంటారు, ఎవరైతే ఉపయోగించుకున్నారో, ఎవరైతే ఎడ్యుకేషనల్లీ ఫార్వర్డ్ ఉన్నారో, పొలిటికల్గా ఫార్వర్డ్ ఉన్నారో వాళ్ళే మళ్ళీ ఉపయోగించుకుంటారు, వాళ్ళ పిల్లలే మళ్ళీ ఉపయోగించుకుంటారు. సో ఒక అప్పర్ లైన్ మాత్రమే మళ్ళీ బాగుపడుతుంది, లేదు కదా దాంట్లో లేదు, వీళ్ళు మాత్రమే బాగుపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ కింద ఉండేటువంటి చెప్పులు కుట్టుకునే వాళ్ళము, డప్పులు కొట్టే వాళ్ళము, ఈ నీరటి పని చేసే వాళ్ళము, మళ్ళీ వీళ్ళందరూ ఈ డౌన్ లేయర్ అంతా కూడా అట్లనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మాదిగలకు న్యాయం జరగదు, మాలలకు న్యాయం జరగదు, మిగతా కులాలకు అసలుకే న్యాయం జరగదు. సో ఇక్కడ సోషల్ స్టేటస్ ని గుర్తించి వాళ్ళని చేయగలిగితే అందరికీ న్యాయం. అది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది అదే. ఫస్ట్ వీళ్ళ దాంట్లో అప్పర్ లేయర్, క్రిమి లేయర్ అనేటువంటి పదం వాడినప్పటికీ కూడా క్రిమి లేయర్ వర్తించేటువంటి అవకాశం ఎస్సీలకు ఉండదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు ఎస్సీలకు ఇచ్చిందే అంటరానితనం బేస్డ్ మీద. సో కాబట్టి ఈ వీళ్ళ యొక్క ఎకనామికల్ స్టాటస్ పెరిగినప్పటికీ కూడా ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేటువంటిది, అన్టచబుల్ అనేటువంటిది పోయే అవకాశం లేదు. కాబట్టి క్రిమిలేయర్ లేదు. క్రిమిలేయర్ అని మెన్షన్ చేశారు దాంట్లో, కొంతమంది దళిత నాయకులు మాట్లాడడం విన్నా నేను. అవును, క్రిమిలేయర్ పెడితే బాగుంటుందని చెప్పారు వీళ్ళు, కోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ మన వర్గాలే, మన దళిత కులాలు అందరూ కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే క్లాస్ 1 రేంజ్కి వెళ్ళిపోయారు వాలంటరీగా వదిలేసుకొని మిగతా వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకోవాలి. సో అది ఎందుకంటే రాజ్యాంగ పరంగా అవకాశం లేనప్పటికీ మనము మన వర్గాలను కాపాడుకోవాలన్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకుంటే బాగుంటుంది. సో ఇందులో ఇదొక పద్ధతి, ఈ రకంగా వీళ్ళను డివైడ్ చేయాలనేటువంటిది. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కులపరంగా చేస్తే ఆ కులంలో కొందరు మాత్రమే మళ్ళీ బాగుపడతారు, మిగతా వాళ్ళకి అందదు. కాబట్టి అన్ని కులాల్లో ఉన్నటువంటి వర్గాలను డివైడ్ చేయండి అనేటువంటిది ఒక సుప్రీంకోర్టు చెప్పింది. సో దీనికి మేము ఒక 2-3 ప్రతిపాదనలు మేము 1 మ్యాన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి మీరు ఇచ్చిన ప్రతిపాదనలు ఏంటి? సో ఇక్కడ మేజర్గా ఈ 2 కులాలు, ఒకవేళ ఈ మాల మాదిగ కులాలను బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని డివైడ్ చేసినప్పటికీ కూడా ఎక్కువ పాపులేషన్ వాళ్ళదే ఉంటుంది.
మా కులాలకు సంబంధించిన దానికంటే ఎక్కువ పాపులేషన్ వాళ్ళదే ఉంటుంది. మా ఏంటంటే ఒక జిల్లాలో ఉన్న కులం ఇంకో జిల్లాలో ఉండదు. అన్ని జిల్లాల్లో ఒకటే రకమైనటువంటి కులాలు ఉండవు. సో కాబట్టి అందుకనే ఈ కులాల నుంచి వేరు చేస్తూ ఇంకొక ప్రతిపాదన అనేటువంటిది ఉన్నది. ఏది నార్థన్ మనకు కంట్రీస్లో తీసుకుంటే యూరప్ కంట్రీస్లో ఒకటి విల్ కిమ్లికా మెథడ్ అనేటువంటిది ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసింది. విల్ కిమ్లికా మెథడ్ అనేది ఆయన ఏం చేసిన, ఆయన ఒక కెనడాకి సంబంధించిన ఒక ఫిలాసఫర్ ఆయన ఏం చేసిండంటే ఈ అణగారినటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఏదైతే నిరాదరణకు గురైనటువంటి వర్గాలకు అవకాశాలు అందాలంటే ఎట్లా మెజారిటీ గ్రూప్ నుంచి ఈ మైనార్టీలకు ఎట్లా అవకాశాలు దక్కాలనే దాని మీద ఆయన చాలా రకాల థియరీస్ స్టడీస్ అవన్నీ కూడా చేసిండు. అక్కడ దేశాల్లో కొన్నిట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈయన చెప్పింది ఏంటంటే ఈ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఫలాలు పొందుతలేనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సింగిల్గా పోతే చేయలేరు, వాళ్ళు అందుకోలేరు. సో కాబట్టి ఉమ్మడి సమూహంగా వాళ్ళు పోరాడినట్లయితే ఒక ఉమ్మడి అస్తిత్వం అనేటువంటిది ఆ వర్గానికి ఏర్పడుతుంది. సో ఆ రకంగా ఈ వీళ్ళు పోరాటం చేసి ఫలితాలు సాధించుకోవాలనేటువంటిది ఒకటి. దీనికోసం ఒక 2 విధానాలు ఆయన చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈపీఆర్ ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ రైట్ అనేటువంటిది ఒకటి, అదేవిధంగా ఇంటర్నల్ రిస్ట్రిక్షనల్ రైట్ అనేటువంటిది ఒకటి ఆయన చెప్పడం జరిగింది. ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ రైట్ అంటే ఉమ్మడి సమూహం నుంచి బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం, అది అంటే దట్ మీన్స్ రిజర్వేషన్స్ అనుకోవచ్చు మనం. ఈ రిజర్వేషన్స్లో కూడా ఇంటర్నల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కులాల మధ్య బిట్వీన్ ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మధ్యలో వాళ్లకు ఎట్లా పంపిణీ జరగాలి, సామాజిక న్యాయం అందులో ఎట్లా జరగాలి అనే దాని మీద చెప్పిండు. అందులో జరిగినప్పుడు దాంట్లో ఈ పాపులేషన్ ప్రపోర్షన్ తీసుకోవద్దని చెప్పిండు ఆయన. తీసుకోవద్దన్నాడు. బ్యాక్వర్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్, వాళ్ళ యొక్క ప్రాతిపదిక ఎంతవరకు ఉన్నది, ఏ రంగాల్లో ప్రాతినిధ్యం ఎంత ఉన్నది, ఆ ప్రాతినిధ్యము ఏ కమ్యూనిటీస్కు ఉన్నది లేదు, లేని కమ్యూనిటీస్కు లేని గ్రూప్స్కు ఎట్లా ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటిది ఆయన చెప్పిన పాపులేషన్ కాకుండా ఈ ప్రాతినిధ్యం లేని వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించాలి అనేటువంటిది ఆయన చెప్పినటువంటి ఒక థియరీ. సో అట్లా చెప్పినట్లయితే ఈ బ్యాక్వర్డ్ ఉన్న కులాలు కూడా మేము ఎస్సీలం అయి ఉండి కూడా మాకు ఏవి దక్కుతలేవు అనేటువంటి ఫీలింగ్ రాదు, వాళ్ళకు కూడా అన్నిట్లో కూడా అవకాశాలు వచ్చేటువంటి అది ఒకటి ఉంటుంది. సో ఇదొకటి ఉంటే ఇంకొక అంశం ఏంటంటే ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్, అంటే వీళ్ళ యొక్క బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా మొత్తం 59 కులాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే వాళ్ళకు వెయిటేజ్ మార్క్స్ వాళ్ళ యొక్క కాస్ట్ అని కాదు, వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ స్టేటస్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, తర్వాత ఓన్లీ సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ కూడా అన్ని రంగాల్లో కూడా ఈ ఎకనామికల్గా, ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషనల్గా వీళ్ళు ఎవరైతే దక్కలేనటువంటి వర్గాలు ఉన్నారో, పూర్తిగా అందలేని వాళ్ళు ఒక గ్రూపు, కొంచెం అందుకునే పరిస్థితి ఉన్న వాళ్ళు ఒక గ్రూపు, అందిన వాళ్ళు ఒక గ్రూపు. అందని వాళ్లకు వాళ్ళు ఏదైతే పోటీలో పాల్గొంటారో ఈ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ వాళ్లకు సపోర్టింగ్, వాళ్ళకి ఏదైతే ఎక్స్ట్రా మార్క్స్ వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వడం, అట్లా వెయిటేజ్ ఇవ్వడం వల్ల కూడా అందరినీ కూడా ఒక స్థాయికి ఈక్విటీకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక విధానం. ఇది చేయాలని చెప్పేసి మా యొక్క ప్రతిపాదన. లేదు ఇక కమ్యూనిటీస్ వైజ్గానే చేయాలి మాకు అని అనుకున్నప్పుడు ఉన్న దాంట్లో మనం ముందు చెప్పినట్టుగా ఏబిసిడి కేటగిరీలో మాకు 57 కులాలని 2 గ్రూపులుగా చేయండి, మాకు 7% రిజర్వేషన్ ఇవ్వండి అనేటువంటిది ఒకటి. ఇంకా దళితులందరికీ న్యాయం జరగాలి మాకు అంటే మాకున్న పర్సంటేజ్ సరిపోతలేదు అన్నప్పుడు 25% పెంచండి, పెంచి దాన్ని 10% ఈ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్కి ఇవ్వండి, మిగిలిన 15% లేదా 22% చేస్తే 12% మాల మాదిగలకు కేటాయించండి. అంటే ఏదో ఒక పరిష్కారం అనేటువంటిది మనం సూచించకుండా పర్మనెంట్ సొల్యూషన్ సూచించాలి. ఇది లేకుండా మాకు వర్గీకరణ కావాల్సిందే, వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు అడ్డుకుంటున్నారు అంటే ఎంతకాలం ఇది అడ్డుకునేది? ఏం చెప్తారు మందకృష్ణ గారికి చివరిగా ఈ వీడియో ద్వారా? మందకృష్ణ గారికి
రిజర్వేషన్ వర్గీకరణ వద్దు అంటున్న మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వానికి? ఇలా మాలమాదిగ నాయకులకు ఇద్దరికి, అదేవిధంగా రాజకీయ పార్టీలకు మా విజ్ఞప్తి, ఇక్కడ రాజకీయ పార్టీలు ఇలా ఈ సమస్య మీద పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉన్నది. ఎంతసేపు మాకేం కావాలనో మేము అడగడం వరకు, సూచించడం వరకు ఉంటుంది. అది ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు ఆయన ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. రెండు వర్గాల్లో రెండు ప్రకటనలు చేస్తున్నారు. ఆయన దగ్గర పోతే ఏమంటాడు? ఇప్పుడు ఇది ఏదో గొడవ ఉంది కదా, మా రాజకీయ తెలుసుకోండి అని అంటారు. అంటే ఇప్పుడు ఇదేమేంటి వాళ్ళు ఈజీ కదా, అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి అనైక్యత వాళ్ళకు ఆడ ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కోర్టు చెప్పినా, కేంద్రం ఏది చెప్పినా కానీ అనైక్యత నష్టం చేస్తూ ఉన్నది. సో కాబట్టి అదొకటి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా అన్ని రాష్ట్రాలు స్పందించకున్నా కానీ ఇలా ఒక కమిషన్ వేసిండ్రు, దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కొంత కోర్టులో కూడా ఆయన అడ్వకేట్స్ను పెట్టగలిగిండు, ఎంతో కొంత వర్గీకరణ అంటే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ కులాల మీద కొంత స్పందన అనేటువంటి జరుగుతుంది. అంతా ఈ మాత్రం పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేకుండా పోయింది. సో మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది? మిగతా అంతటా కూడా ఇలా కేంద్రం దాని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉంది కదా. ఇలా మోడీ గారు ఇలా తెలంగాణకే ప్రధానమంత్రి కాదు కదా, దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఏం చెప్తారు? ఇక్కడ మందకృష్ణ అన్న గారు కూడా ఆలోచన చేసి ఇక్కడ బలహీన వర్గాలు ఇంతకాలం మనం పోరాటం చేసినాం, దీన్ని ఇప్పటికైనా మనం ఒక ముగింపు పలికే విధంగా వెనుకబడ్డ వర్గాలకు న్యాయం చేస్తూ అందరికి కూడా వాళ్ళ రేష అంటే వాళ్ళ యొక్క సరైనటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతున్నాయో అవి మనం ఖచ్చితంగా పాటించే విధంగా ఇలా మాదిగ నాయకులు కానీ, మాల నాయకులు కానీ, మిగతా నాయకులు కానీ మనం పాటించే విధంగా ఉండి ఈ రిజర్వేషన్ల శాతాన్ని 25% పెంచుకొని మనం పంచుకున్నట్లయితే ఇలా మన చేతిలో మన వర్గాలు ఉన్నట్టయితే ఇలా రాజకీయ పార్టీలను మనము శాసించే పరిస్థితి ఉంటుంది. మనకు రావాల్సినటువంటి వనరులు ఉన్నాయి. ఇలా SC/ST సబ్ ప్లాన్ ఎటుపోయిందో తెలియదు, ఉన్న సంక్షేమ ఫలాలు ఎవరికి అందుతున్నాయో తెలియదు, దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం ఈ వెనుకబడ్డటువంటి కులాల్లో కుల ధృవీకరణ పత్రాలు అందే పరిస్థితి లేదు. ఎన్నో సమస్యలు మన దగ్గర మనం పెట్టుకొని వీటిని పరిష్కరించుకోకుండా చూపిస్తూ మిగతా నెగ్లెక్ట్ చేయడం వల్ల నష్టం జరుగుతూ ఉంది. సో కాబట్టి దీని మీద మాలమాదిగ నాయకులు కూడా ఆ కులాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది. సో ఉమ్మడిగా న్యాయం జరిగే విధంగా అందరం బలపడే విధంగా మనం కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు. ఇది వెంకటేష్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ అన్న వర్గీకరణ ఇష్యూ రాజకీయ వివాదంగా మారిపోయి అది కొత్త సమస్యలను తీసుకురావద్దు, అది తీసుకొచ్చే సమస్యల కంటే ఆల్రెడీ ఉన్న సమస్యలు ఇంకా పెరిగిపోయి దళితులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నాయకత్వం రెండు వైపులా లీడ్ చేస్తున్న నాయకత్వం ఇంకాస్త మెచ్యూరిటీతో కలిసి కూర్చొని మాట్లాడుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తే బాగుంటుంది అనేది వెంకటేష్ గారు చెప్తున్నమాట. చూస్తూ ఉండండి.